ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా పిల్లారా? ఒక దైవజనులు ఒక క్రైస్తవ కుటుంబానికి పిలువబడ్డారు. ఆ ఇంటిలో అడుగుపెట్టగానే ఆ దైవ సేవకుడు ఒక్కసారిగా ఆ కుటుంబీకులతో, ఏంటమ్మా ఆ ఉండిలో ఆ మొక్క నాటారు? అసలు మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే కదా, ఆ మొక్క మనం నాటొచ్చా? అందుకే మీకు ఆశీర్వాదాలు రావటం లేదు, అందుకే మీకు దీవెనలు రావటం లేదు. ముందు ఆ మొక్క పీకేసేయండి. ఆ మొక్క మన ఇళ్ళలో ఉండకూడదు. అది హిందువులు పూజ చేసే మొక్క. అది మన ఇంట్లో ఉండటం వల్ల శాంతి సమాధానాలు పోతాయి అని మాట్లాడారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి. పాపం ఆ విశ్వాసులు అయోమయంలో పడ్డారు. ఇంతకీ ఏ మొక్క? తులసి మొక్క. తులసి మొక్క మన యొక్క ఇంట్లో నాటడం వల్ల నష్టాలా? క్రైస్తవులు ఆ మొక్క మనం నాటుకోవచ్చా అంటే నేను ఒక మాట అంటాను. ఈ రోజున కత్తి హాని చేస్తుంది. దొంగవాడు కత్తిని ఉపయోగిస్తాడు. అదే కత్తి మన ఇంట్లో కూరగాయలు కొయ్యటానికి ఉపయోగపడుతుంది, తాళ్ళు కొయ్యటానికి ఉపయోగపడుతుంది, మామిడికాయలు కొయ్యటానికి ఉపయోగపడుతుంది. ప్రతిది కూడా అంటే ఒకటి మంచిదానికి ఉపయోగపడుతుంది. అదే కొన్ని చెడ్డ ఆటికి కూడా కత్తిరి ఉంది. సర్జరీ చేయాలంటే ఆపరేషన్లో ఖచ్చితంగా కత్తిరి ఉపయోగిస్తారు. వస్త్రాలు కుట్టే విధానంలో కత్తిరి ఉపయోగిస్తారు. అదేవిధంగా జేబుళ్ళు కట్ చేసే విధానంలో కూడా కత్తిరే ఉపయోగిస్తారు. అంత మాత్రాన కత్తిరి ఉండకూడదు, అంత మాత్రాన కత్తి ఉండకూడదు అంటే అది ఎంతవరకు సబాబు? ఒకసారి ఆలోచించండి. మనము ఆచారాలు చేయకూడదు అంతే, అది విగ్రహంగా చేయకూడదు. తులసి మొక్క వల్ల ఎన్నో ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధాలు దానిలో ఉన్నాయి. తులసి మొక్క మన ఇంట్లో ఉండటం వల్ల, మన పూర్వ దినాల్లో మనం చూస్తే తులసి చెట్టు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది అనేవాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలకి జలుబులు చేసినా, లేకపోతే జ్వరం తగిలినా, ఏదైనా సరే ఆ తులసి ఆకు ఆ పసర వేసి నోట్లో వేస్తే, లేకపోతే కొంతమంది ముక్కులో కూడా వేసేవాళ్ళు. వాటికే చాలా రోగాలు పోయాయి. ఎందుకంటే తులసి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ తులసి చెట్టు గురించి మనం చూసినట్టయితే ఇంచుమించు 100 రకాలు ఉన్నాయి. వాటిల్లో ప్రాముఖ్యమైన కొన్ని ఉన్నాయి. వాటిలో ఏంటంటే రామ తులసి, కృష్ణ తులసి, శ్యామ తులసి, వన తులసి, నిమ్మ తులసి, కర్పూర తులసి, స్వీట్ తులసి. ఇది ఇటాలియన్ వంటకాల్లో ఉపయోగిస్తారు. అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రాముఖ్యమైనవి రామ తులసి, కృష్ణ తులసి. ఔషధ గుణాలు చాలా విరివిగా ఉన్నాయి. ఏమున్నాయి దీంట్లో అంటే యాంటీ ఆక్సిడెంటల్ మరియు యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉన్నాయి. ఎన్నో ఔషధాలు దీనిలో మరియు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆ ఆకు మనం వాడటం వల్ల అది మన కొంతమంది టీలో కాసుకుంటారు, పాలలో వేసుకుంటారు, కొంతమంది ఉదయాన్నే లేచి ఆకు నోట్లో వేసుకుంటారు. చాలా మంచిది. అయితే ఇది హిందువులు వాడుతున్నారు. వాళ్ళు దేనికి వాడతారు? వాళ్ళు అది ఒక విగ్రహంగా పూజగా వాడతారు. అది ఆచారంగా వాళ్ళు చేస్తారు. అది మనం చేయమంతే. అంతేకాని ఆ చెట్టు ఉండటం వల్ల అశుభం అని, ఆ చెట్టు ఉండటం వల్ల మనకు నష్టాలు జరుగుతాయని చాలామంది క్రైస్తవుల్లో సేవకుల్లో కూడా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లారా, దేవుడు సృష్టించిన ప్రతి చెట్టు మంచిదే. బైబిల్లో మనం చూసినట్టయితే ఆదికాండం 1:29 దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షపు ఫలములను, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు. అంటే ప్రతి చెట్టు మన కొరకే ఉపయోగించబడ్డాయి. మీరు అనొచ్చు, వెంటనే మీలో కొంతమంది సందేహాలు వస్తాయి. అలాగైతే గంజాయి మొక్క కూడా దేవుడే ఇచ్చాడా అని మీరు అనొచ్చు. దేవుడిచ్చిందేనండి.
గంజాయి మొక్క కూడా, గంజాయి ఆకు కూడా కొన్నాటికి వేరే వేరే వాళ్ళు మొత్తు వాటికి వాడతారు. కానీ ఆ గంజాయి ఆకుతో కూడా, ఎందుకంటే అది ఈ ఆయుర్వేద పరంగా చూస్తే వాళ్ళు లీగల్గా వాళ్ళు కొంతమంది పండిస్తారు. అది అనుపాన మెడిసిన్లో వాడతారు. కొన్ని డ్రగ్లో వాడితే చాలా దానివల్ల కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అది డైరెక్ట్గా తీసుకుంటే వాళ్ళు మొత్తు కొరకు వేడేది, అది దాని గురించి మనకొద్దు. దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. అది ఎందుకంటే గవర్నమెంట్ వారు లైసెన్స్ తీసుకొని పండించేవారు ఉన్నారు. ఆయుర్వేదంలో అనేక మెడిసిన్లో అది వాడతారు. అదేవిధంగా మీరు అనొచ్చు, ఇప్పుడు పప్పులు అన్ని పప్పులే కదా, గన్నేరు పప్పు కూడా మంచిదా కదా అంటే, ఆ గన్నేరు పప్పు కూడా అది డైరెక్ట్గా తీసుకుంటే అది ప్రాణాలు తీస్తుంది. అదే గన్నేరు పప్పు మెడిసిన్గా లేక అనుపాన మెడిసిన్లో వాడతారు. నేను ఎందుకు చెబుతున్నానంటే పిల్లరా, దేవుడు కలిగి చేసిన అన్నీ మంచియే. అయితే మానవుడు తన యొక్క ఆలోచనతో, తన యొక్క బుద్ధితో వాటిని వేరే వాటికి లేక తన ఇష్టానికి వాడుతున్నారు కొందరు. అవి వాస్తవం చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జనరల్గా మనము ఆయుర్వేదంలో మనం చూస్తే, జనరల్గా కొంతమంది క్రైస్తవులు కొన్ని పేర్లు పిలవటానికి కూడా ఇష్టపడరు. ఆ పేర్లు మీరు వింటే మీరు కూడా ఆశ్చర్యపడతారు. ఎందుకంటే పిల్లరా, హిందూ దేవుళ్ళు కనబడుతున్న ఆ పేర్లు పెట్టే కొన్ని మెడిసిన్లకి ఆ పేరుతోనే పిలుస్తారు. ఉదాహరణ కొన్ని చూద్దాం. లక్ష్మీ విలాస్ టాబ్లెట్లు ఉన్నాయి. ఈ లక్ష్మీ విలాస్ టాబ్లెట్లు అనేది ఆయుర్వేదంలో ఇది శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకు చాలా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. అయితే లక్ష్మీ విలాస్, లక్ష్మీ అని మనం పలకుండా ఉంటామా? మరియు పెరాలసిస్ వచ్చినప్పుడు ఆ నొప్పులకు కానీ, ఆ నరాలకి ఆ సడలించటానికి కానీ నారాయణ తైలం అని ఉంటుంది. నారాయణ తైలం. ఇప్పుడు నారాయణ అని మనం అనకుండా ఆ మెడిసిన్ మనకి ఇస్తారా? చెప్పండి ఒకసారి. మనం వాడుతుంది దేనికంటే మనం ఒక మెడిసిన్గా మనం వాడుతున్నాం. మన మెడిసిన్గా ఆ పదం మనం పలుకుతున్నాం. అంతేకాని మనము వాటిని మనం కొలవటలేదు. అది గమనించండి. మనం ఉపయోగించే విధానాలు వేరు. రాజేశ్వరి టాబ్లెట్ అని ఉంది. రాజేశ్వరి ఆయుర్వేద మెడిసిన్ అది కూడా నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మదన కామేశ్వరి ఉంది. వివాహం అయ్యేంత కాలం అయినా వాళ్ళకి సంతానం లేనప్పుడు పురుషులకు ఎక్కువ ఈ మెడిసిన్ వాడిస్తారు. అయితే పిల్లలు ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, మనం ఉపయోగించే విధానం వేరు. మనము ఎందుకంటే మనము ఆ పేరు పలుకుతున్నాం అంటే ఉచ్చరించటం తప్పు అంటే మన మెడిసిన్ పరంగా మనం ఉపయోగిస్తున్నాం. కానీ అది భక్తిగా మనము ఆ పదాలు మనం ఉపయోగించటం లేదు. అలాగే ఈ తులసి, రామ తులసి కావచ్చు, కృష్ణ తులసి కావచ్చు, లేకపోతే కర్పూర తులసి కావచ్చు, ఇవి మనము మెడిసిన్గా, ఔషధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ తులసి చెట్టు ఇంట్లో ఉండటం వల్ల, ఆ ఆకు మనం తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే ఆస్మా వ్యాధులు దూరం అవుతాయి. మరియు ఒమేగా 3 దాంట్లో పుష్కలంగా ఉన్నాయి. ABC మరియు K విటమిన్లు దానిలో సమృద్ధిగా ఉన్నాయి. జింకు పుష్కలంగా ఉంటాయి. మ్యాగ్నీషియం కావచ్చు, కాల్షియం దాంట్లో. ఎందుకంటే పిల్లారా, అందుకే మన పూర్వీకులు ఏం చేశారు అంటే, ఆ చెట్టు మన ఇంటిలో ఉండటం వల్ల ఇలాంటి ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇలా చెబితే వాడదండి, దాన్ని ఏం చేస్తారంటే, ఇది మీరు ఇంట్లో పెట్టుకొని దాన్ని పూజ చేయండి, దాని చుట్టూరు మీరు తిరగండి అని దాన్ని ఆ విధంగా చెప్పటం వల్ల ఏమైంది అంటే పిల్లరా, ఆ దాని కొరకన్నా ఇంట్లో నాటుకుంటారు అని చెప్పి మన పూర్వీకులు చేశారు. అయితే క్రైస్తవులైన మనము దాన్ని పూజించకూడదు, దాని చుట్టూ తిరగకూడదు. దాన్ని ఒక మెడిసిన్ మొక్కగా, ఆరోగ్యకరమైన మొక్కగా మనం దాన్ని చూడాలి. ఆచారపరంగా కాకుండా ఆరోగ్యపరంగా ఆ ప్రకారంగా మనం ఆ మొక్కను ఉపయోగిస్తే ఎన్నో మేళ్ళు ఉన్నాయి. అంతేకాని
ఆ మొక్క నాటుకోకూడదు. చాలామంది కొంతమంది వాళ్ళకి దాని గురించి తెలియక వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు హిందువులు చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని టచ్ చేయకూడదు, హిందువులు పూజ చేస్తారు కాబట్టి అది మన ఇంట్లో ఉండకూడదు. ఇదంతా అపోహ మాత్రమే. పిల్లరా, ఆ మొక్క మీరు వాస్తవం నాకు ఇంట్లో లేదు ఆ మొక్క. గతంలో మా నాన్నగారు డాక్టర్గా ఉన్నప్పుడు మా ఇంట్లో అంతకుముందు ఉండేది దాదాపు ఒక 7-8 తులసి మొక్కలు ఉండేవి. కాబట్టి అది దేనికి ఉపయోగించామంటే ఆరోగ్యానికి మాత్రమే, అంతేగాని పూజకు మాత్రం కాదు, లేక విగ్రహ ఆరాధనకి మాత్రం కాదు. అది గమనించండి. ఏదైనా సరే మనము ఆరోగ్యపరంగా మనం చూస్తున్నాం, ప్రతి దానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు మంచి ఉపయోగిస్తే అది మంచి, నువ్వు చెడు ఉపయోగిస్తే చెడు. కాబట్టి వాళ్ళు చెడుకు ఉపయోగిస్తున్నారు, కాబట్టి నేను దాన్ని ఉపయోగించకూడదంటే ఆ తులసి చెట్టు వల్ల ఆ చేసే మేలు నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి దేవుడు మానవుని ప్రేమించి ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ఈరోజు చూడండి ఎన్నో ఔషధాలు ఆ ఆకుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఏం భయపడకుండా ఆ మొక్క నాటుకున్నా మంచిదే, నాటుకోకపోయినా అది మీ ఇష్టం. అది నాటుకున్నామనుకో, ఎందుకంటే దాన్ని ఆ ఆకు ఆస్మా, ఏంటంటే ఈ శ్వాస సంబంధమైన వ్యాధులకు మాత్రం సూపర్గా పనిచేస్తుందండి అది. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తాయి. అదే చిన్న పిల్లలకు కూడా పాలు తాగించిన ఆ పిల్లలకు కూడా పసరేస్తారు. ఆ తులసి పసరు వేయటం వల్ల చాలా ఉపయోగాలండి. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి ఉంటుందండి దాంట్లో. కాబట్టి అపోహలు విడిచిపెట్టండి. దేవుడు మిమ్మలను దీవించును గాక.